మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. క్రికెట్ అంటే మన దేశంలో ఒక పండుగ, ఐపీఎల్ అంటే ఒక సెలబ్రేషన్. కానీ ఈసారి ఐపీఎల్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం రాజుకుంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, అక్కడి దారుణ పరిస్థితులు ఇప్పుడు క్రికెట్ మైదానంలో సెగలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. మా వాళ్ళను అక్కడ చంపుతుంటే మీ వాళ్ళకి ఇక్కడ కోట్ల రూపాయలు ఇచ్చి ఆడిస్తారా అంటూ హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అసలు ఈ గొడవ ఏంటి, కేకేఆర్కి వచ్చిన వార్నింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ రోజుకో ఘటనలతో వార్తల్లో నిలుస్తుంది. అక్కడ మైనార్టీలైన హిందువులపై జరుగుతున్న దాడులు ఊచకోత చూస్తుంటే ప్రపంచం మొత్తం విస్తుపోతుంది. అయితే ముస్లింలపై దాడులు జరిగినప్పుడు గొంతెత్తే సోషల్ మీడియా ఇప్పుడు బంగ్లాలో హిందువుల పరిస్థితిపై ఎందుకు మౌనంగా ఉందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ రాజకీయ సామాజిక సెగలు ఇప్పుడు నేరుగా ఐపీఎల్ 2026 సీజన్ మీద పడేలా కనిపిస్తున్నాయి. నిజానికి ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల వల్లే ఈసారి ఐపీఎల్ వేలంలో బంగ్లా ప్లేయర్లను ఎవరూ పట్టించుకోలేదు. కానీ కేకేఆర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ బంగ్లా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఏకంగా 9.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు అదే ఇష్యూ పెద్ద దుమారాన్ని రేపుతుంది. ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ లో ఆడనిస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే స్టేడియాలను ధ్వంసం చేస్తామని కొన్ని హిందూ సంఘాలు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఉజ్జయినిలోని ముక్తేశ్వర్ మహాదేవ్ ఆలయ పూజారి మహావీర్ నాథ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఐఏఎన్ఎస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులను విచక్షణారహితంగా చంపుతుంటే బంగ్లా క్రికెటర్ కి కోట్ల రూపాయలు పెట్టి కొనడమే కాకుండా ఇక్కడ మ్యాచ్లు ఆడిస్తారా, అతన్ని కనుక ఐపీఎల్ లో ఆడనిస్తే అసలు సహించేది లేదు అంటూ కేకేఆర్ మేనేజ్మెంట్ ను హెచ్చరించారు. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్ లో ముస్తాఫిజుర్ ఆటంపై సందిగ్ధత నెలకొంది. ఒక పక్క క్రీడలకు రాజకీయాలకు సంబంధం లేదని కొందరు అంటుంటే, మరో పక్క దేశభక్తి మతపరమైన మనోభావాల ముందు ఆట సెకండరీ అని మరికొందరు వాదిస్తున్నారు. మరి బీసీసీఐ మరియు కేకేఆర్ యాజమాన్యం ఈ వివాదాన్ని ఎలా డీల్ చేస్తాయో చూడాలి. ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఆడతారా లేక నిరసనల సెగకు దూరం అవుతారా అనేది వేచి చూడాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.